లేదు. శాస్త్ర ప్రమాణం లేకుండా ఊరికే మనం అనుకోకూడదు. అవును. భగవద్గీతలో గూడా ముక్త జీవులొస్తారని లేదు. నేను మళ్ళీ ధర్మ సంస్థాపన కోసం జన్మెత్తుతా అంటే మోక్షంలోకి వెళ్ళకుండా మళ్ళీ జన్మని తీసుకొని ధర్మ సంస్థాపన చేస్తా అనుకున్న వ్యక్తికి ఈశ్వరుడు మళ్ళీ మంచి మానవ జన్మని ఇస్తాడలా. ఓకే. మోక్షం నుంచి రిటర్న్. ఇంకొకటి గూడా ఉంది. ఈ మోక్షము నుంచి వచ్చిన వాళ్ళే 4 వేదాలు రాశారని. అంటే ముక్త జీవులే వేదాలు రాశారని ఆ హ్మ్. సామర్థ్యం ముక్త జీవులకు ఉంటుంది. అది గూడా తప్పే. ఎందుకంటే ముక్త జీవులు పరాంతకాలం కాకముందే సృష్టి ప్రారంభం లోపల మళ్ళీ పుట్టరు. పుడితే కదా వేదాలు రాసేది. అలా అవును. పుట్టరు. ఇది పవిత్ర ఆత్మల లోపల ప్రకటించబడతాయి. ఇక ధర్మ సంస్థాపన కోసం పవిత్ర ఆత్మలు ప్రయత్నం చేస్తే మళ్ళీ మంచి జన్మొచ్చి ధర్మ సంస్థాపన చేయడం వీలవుతుంది గానీ, ముక్త జీవులు వేదాన్ని రచించలేరు. ముక్త జీవులు వేదాన్ని రచించడానికి రారు. ధర్మ సంస్థాపన చేయడానికి రారు. ఇదే శాస్త్రాల్లో చెప్పబడ్డ విషయం. ధన్యవాదాలు గురూజీ. నాకది చిన్న డౌట్ ఉన్నింది. క్లాష్ అవుతున్నింది ఏది. ఇది వాళ్ళతో డిస్కషన్ అయింది నాకు గూడా. కానీ శాస్త్రంలో మాత్రం అలా లేదు. గోపి గారు గురూజీ చెప్పండి. గోపి గారు సార్. ఆ! చెప్పండి గౌతమ్ గారు మీరు కంటిన్యూ లేదు చేయండి. గోపి గారు అది చాలా చిన్న డౌట్ లేదు. గోపి గారు అడగండి. లేదు సార్ అడగండి తర్వాత అడగండి. హలో గురుజీ అడగండి. వినిపిస్తుంది? వినిపిస్తుంది. అంటే గురుజీ డౌట్ ఏంటంటే ఇప్పుడు మోక్షం వెళ్ళకుండా మోక్షం దగ్గర వరకు వెళ్ళిన జీవులు ఉంటారు కదా, వాళ్ళు వస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా మోక్షము అంటే స్టేటస్ ఉంటది కదా. మోక్షముకు వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ జీవన్ముక్తి లభిస్తుంది. జీవన్ముక్తి అంటే ఈ శరీరంలో ఉండగానే పరమేశ్వరుని యొక్క దర్శనం కలుగుతుంది. ఆ తర్వాత ఈ శరీరం అనేది చక్ర భ్రమణవత్ ధృత శరీర అనే ఒక సూత్రం ఉంది. ప్రారబ్ధ కర్మ ఉన్నన్ని రోజులు ఈ శరీరంలో ఉంటాడు ముక్త జీవుడు. ఆ టైం లోపల తాను చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు ఈ ప్రపంచం లోపల. ముక్త జీవుడు ఏదైనా చేయగలడు. అలా జరుగుతుంది. అంతేకాని పోకుండా దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఒకసారి మోక్షము అంటే జీవన్ముక్తి లభించిన తర్వాత నితాంత ముక్తి పొందకుండా ఉండలేడు. ఎందుకంటే ప్రారబ్ధం ఉండే వరకు మాత్రమే ఈ శరీరంలో ఉంటాడు. ప్రారబ్ధం కాగానే ఈ శరీరాన్ని వదులుతాడు, జన్మ పరంపరను వదిలేస్తాడు, మోక్షంలోకి వెళ్ళిపోతాడు. అలా ఉండదు. మోక్షముకు ఇంకా ఆ స్థితికి పొందని వారు అంటే సంప్రజ్ఞాత సమాధి, లేకపోతే ధ్యానము లోపల మంచి సిద్ధి, లేకపోతే అష్టసిద్ధులు పొందిన వారు, లేకుంటే ఇంకా కొన్ని యోగ సిద్ధులు పొందిన వాళ్ళు ఈ ధర్మ సంస్థాపన కోసము మాకు మోక్షం ఇప్పుడే అవసరం లేదు, తర్వాత సాధన చేస్తాము, ధర్మ సంస్థాపన అయిన తర్వాతనే మోక్షం పొందుతాం అనుకున్న వాళ్ళకి ఇంకో జన్మ వస్తుంది. అలా ఎస్ గురుజీ అర్థం. ధన్యవాదాలు. మంచిదండి. గురూజీ ఒక చిన్న విషయం క్వశ్చన్ అదిగండి. అది మోక్షంలో ఉన్న ఆత్మలకి సంకల్ప శరీరం వస్తుంది అన్నారు కదా. అవును. సంకల్పం అంటే అది ఎలా ఉంటుంది? ఐ మీన్ లైక్ దాని గురించి వివరణ ఏమన్నా ఉంది మన శాస్త్రంలో? సంకల్ప శరీరం అంటే ఆత్మ అనేది తన సంకల్పం ప్రకారము ఏది పొందాలనుకున్నప్పుడు దానికి అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. అంతే. ఆత్మనే సంకల్ప శరీరం అనేది సెపరేట్గా ఏముండదు. ఆత్మనే సంకల్ప శరీరం అంటారు. అంటే ఆత్మ ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్ప సిద్ధిని పొందగలదు. శరీరము చిత్తం అనేది ఉండదు కనుక అది అవ్యాహగతి లోపల ఈ సమస్త జగత్తునంతా, జగత్తుకు బయట కూడా ఈశ్వరుని యొక్క అనంత లోకం లోపల అది వ్యవహరించగలదు. తన అనంత స్వరూపం లోపల వ్యవహరించగలదు. తన సంకల్పం అంటే తన ఇష్టం ప్రకారం, ఇష్ట సిద్ధి. అలా ఇష్టం అంటే ఇష్టం అంటే రాగద్వేషాల కింద రాదా గురించి? రాదు. ఇక్కడ రాగము ద్వేషం అంటే కూడా మనం తెలుసుకోవాలి. అజ్ఞానంతో కూడిన రాగమే రాగము, అజ్ఞానంతో కూడిన ద్వేషమే ద్వేషము. అక్కడ జ్ఞానంతోనే ఉంటుంది, అవివేకం ఉండదు. అవివేకం అనేది ఇందాక మాట్లాడుకున్నది. అవివేకంతో కూడిన కోరిక తప్పే, అవివేకంతో కూడిన ద్వేషము తప్పే. కనుక అవివేకం పోయినప్పుడు రాగము కానీ ద్వేషం కానీ అవి చెడ్డవి కావు. ఓకే, థ్యాంక్స్ గురూజీ. ధన్యవాదాలు. మంచిదండి.
ఇంకేమి సందేహాలు లేకుండా గురువు గారు అడగండి అమ్మ. ఇందాక ఇదంతా కూడా వింటూ ఉంటే స్వార్థపూరితంగా అనిపిస్తుంది. కేవలం నా ఆత్మ కోసం, నా ఆత్మ కోసం, నా ఆత్మ కోసం, మన శరీరము, దేశము, పదార్థాలు ఇవన్నీ అవసరం లేకుండా మన స్వార్థపూరితంగా అని అనిపిస్తుంది నాకైతే. స్వార్థమా అని ఇప్పుడు నా ఆత్మ, నేను మోక్షం కావాలా, నాకు ముక్తి కావాలన్నా, ఇది కావాలని చెప్పినప్పుడు మనకి దేహం కావాలంటే ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రపంచం కావాలంటే పంచభూతాలు, ఈ చెట్లు, లతలు, ఈ పక్షులు, పక్షుపక్షాలు, ఇతర సహాయాలు, తల్లిదండ్రులకు ఇవన్నీ కూడా వదిలేసి మనం నా ఆత్మ గురించి, నా దీని గురించి అని మనం ఇచ్చేస్తుంటే వేరే లోకం లేకపోయినట్టుంది. మళ్ళీ బయటకి ఎట్లా వచ్చేది? చాలా మంచి ప్రశ్న. కన్ఫ్యూజన్ గా లోపల పోయి మళ్ళీ బయటకు వచ్చి లోపల పోయి వినేంత వరకు బాగానే ఉంది. మళ్ళీ బయటకి ఎట్లా మన ప్రాపంచ ఎట్లా అసలు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది గురుగారు. అదే దీన్ని ఈ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళు మెట్ట వేదాంతంలోకి వెళ్తారు. మెట్ట వేదాంతం అంటే ఈ జగత్తు అవసరం లేదు, ఈ ధర్మం అవసరం లేదు, ఈ సమాజం అవసరం లేదు. అది కాదు. ఇక్కడ ధర్మం చెప్పేది స్వార్థి దోషం నపశ్యతి. స్వార్థం ఉన్నప్పుడు దోషాలు కనిపించవు. దోషం అంటే ఏంది? దుష్టం హింసాయ, హింసించే గుణము. అంటే సమాజాన్ని కానీ ప్రకృతిని కానీ హింసించే గుణం అనేది దోషము, దుష్టత్వం అంటారు. ఆ దోషాలు లేకుండా చేయాలంటే అవివేకం ఉన్న వ్యక్తి తప్పులు చేస్తాడు, కానీ వివేకం వచ్చిన వ్యక్తి ఈ సమాజానికి, అంటే ఎవరైనా కానీ ముక్త జీవులైన వాళ్ళు స్వార్థం కోసం పోరాడలేదు. వాళ్ళకి ఎప్పుడైతే పరమాత్మ దర్శనం కలుగుతుందో, పరమాత్మ ఏ విధంగానైతే దైవత్వాన్ని కలిగి ఈ ప్రజలన్నిటి కోసము, రకరకాల జీవులన్నిటి కోసం ఏ విధంగానైతే తన సుఖాన్ని దారబోస్తున్నాడో, ఆ ఆత్మను పరమాత్మను ఎగిన వ్యక్తి కూడా ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వాలి? ప్రతి జీవి మీద కూడా మిత్ర దృష్టి వస్తుంది. ప్రతి జీవి మీద కూడా దయ, జాలి, కృప కలుగుతాయి. ముక్త జీవుడు అంటే స్వార్థపరుడై తన ముక్తి కోసం తాను ప్రయత్నించాడు ఎప్పుడు కూడా. ముక్తి వైపు వెళ్ళే వ్యక్తి ఈ ప్రపంచానికి కూడా ముక్తిని కలిగిస్తాడు. అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి, అంత గొప్ప విశాలమైన హృదయం ఉంటుంది. అలా స్వార్థపరుడుగా ఉండడు. స్వార్థపరునికి వివేకం లభించదు, ముక్తి ఏమో గాని మామూలు భుక్తి కూడా లభించదు. చాలా మంది ఈ విషయాలు చెప్తున్నప్పుడు అంత స్పిరిచువల్ అంటారు. సమాజం లేదు, దేశం లేదు, మతం లేదు అనే ఆలోచన వస్తుంది. కానీ ఈ మతం ఎక్కడి నుంచి వచ్చిందండి? వివేకం లేకపోవడం వల్ల మతం వచ్చింది. తీవ్రవాదం ఎక్కడి నుంచి వచ్చింది? వివేకం లేకపోవడం వల్ల వచ్చింది. ఈ రకరకాల యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? వివేకం లేకపోవడం వల్ల జరుగుతున్నాయి. ఆ వివేకం గురించే మనం మాట్లాడుతున్నాం. అసలైన వివేకం గురించి మాట్లాడుతున్నాము. ఈ వివేకం తెలిస్తే యుద్ధాలు ఉండవు, మతాలు ఉండవు, తీవ్రవాదం ఉండదు, ఏది ఉండదు. దానికోసం మనం ఇక్కడ ఆధ్యాత్మిక చింతన గురించి చెప్తున్నాం. కానీ స్వార్థపరులై మీ ఆత్మను మీరు తెలుసుకోండి, రామకృష్ణ అనుకుంటా కూర్చుండి అని చెప్పడం కాదు. ధర్మ సంస్థాపన చేయడం కోసమే చెప్తున్నాం. ధర్మ సంస్థాపన చేయాలంటే ఆత్మశక్తితో చేయాలి. ఆత్మశక్తి లేని వ్యక్తి ధర్మ సంస్థాపన చేయలేడు, తన ఇంటిని కూడా చక్కబెట్టుకోలేడు. కనుక ఆత్మశక్తిని పొందడం కోసము ఆధ్యాత్మిక చింతన గురించి మాట్లాడడం జరుగుతుంది, కానీ స్వార్థం కోసం కాదు. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. ఒకసారి రాజమండ్రిలో MBA స్టూడెంట్లకు ఒక క్లాస్ జరుగుతుంది. వాళ్ళకి అంటే నేను క్లాస్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ సబ్జెక్ట్ చెప్తా అని చెప్పలేదు. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాను, ఏ సబ్జెక్ట్ కావాలన్నా. ఆధ్యాత్మికత కావాలా, అవినీతి గురించి చెప్పమంటారా, లేకపోతే దేశభక్తి గురించి చెప్పమంటారా అని అడిగాను. రాజమండ్రిలో అనుకుంటా. అంటే వాళ్ళు ఏమన్నారంటే అవినీతి గురించి మాట్లాడండి సార్ అన్నారు. అవినీతి అంటే ఏందని అడిగాను. అవినీతి అంటే అక్రమంగా సంపాదించడం అన్నారు. అక్రమంగా ఎందుకు సంపాదిస్తారని అడిగాను. మీరే చెప్పండి సార్ అన్నారు. అంటే అత్యాశ ఉంటే అక్రమంగా సంపాదిస్తారు. అత్యాశ ఎందుకు ఉంటుందని అడిగారు వాళ్ళు. ఆశ ఎందుకు ఉంటుందంటే అసంతృప్తి వల్ల అత్యాశ ఉంటుందని. అసంతృప్తి ఎందుకు ఉంటుంది సార్ అని అడిగారు. ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల అసంతృప్తి ఉంటుంది అని చెప్పాను. సార్ ఇప్పుడు ఆధ్యాత్మికత గురించి చెప్పండి అన్నారు వాళ్ళు. స్పిరిచువాలిటీ అంటే అదండి, మనిషిని అవినీతి నుంచి, స్వార్థం నుంచి, ఈ రకరకాల మోసాల నుంచి దూరం చేసేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత గురించి మన వాళ్ళు చాలా చెప్పారు. రెండే రకాల వ్యక్తులు ఉంటారు ఈ ప్రపంచం లోపల, ఆత్మ కేంద్రీకృతమైన వాళ్ళు, అర్థ కేంద్రీకృతమైన వాళ్ళు.
అర్థ కేంద్రీకృతమైన వాళ్ళు మాత్రమే తప్పులు చేస్తారు. అంటే డబ్బు కోసం పనిచేసే వాళ్ళు తప్పులు చేస్తారు. ఆత్మ కోసం పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు. వాళ్ళు ప్రపంచానికి మేలే చేస్తుంటారు. కనుక ఈ సమాజాన్ని ఆధ్యాత్మికత వైపే తీసుకెళ్ళాలి. ఆధ్యాత్మికతనే అవినీతి నుంచి దూరం చేస్తుంది, తీవ్రవాదం నుంచి దూరం చేస్తుంది, మతోన్మాదం నుంచి దూరం చేస్తుంది, అభావం నుంచి దూరం చేస్తుంది, అన్యాయం నుంచి దూరం చేస్తుంది, అజ్ఞానం నుంచి దూరం చేస్తుంది. స్పిరిచువాలిటీ అనేది బేసిక్ నాలెడ్జ్, అంటే మూల జ్ఞానం. అది ఆ మూల జ్ఞానం ఉంటే అన్ని జ్ఞానాలు వస్తాయి. అన్ని జ్ఞానాలు వస్తే మనిషికి దుఃఖాలే ఉండవు, ఈ సామాజిక దుఃఖాలు ఏవి ఉండవు. ఆ లక్ష్యం కోసమే మనం పనిచేస్తున్నాం. అదే చెప్పండి అమ్మా. మన రూట్స్, మన మూలాలకి వెళ్ళిపోయారు. మన మూలాలవి. మన మూలాల్లో ఉన్నప్పుడు మనుషులు ఎప్పుడు తప్పు చేయలేదు. యోగి రాజుగా ఉన్నప్పుడు ప్రజలందరూ సంక్షేమంగా ఉన్నారు. రాజులు భోగులైనప్పుడు సంక్షేమం అనేది తగ్గిపోయింది. అంటే నాయకత్వం అనేది యోగత్వంతో కూడి ఉండాలి. యోగత్వం అనేది తప్పకుండా మేలే చేస్తుంది ప్రజలకు. యథా రాజా తదా ప్రజ. కనుక స్పిరిచువాలిటీనే పెంచాలి. ఎక్కడ స్పిరిచువాలిటీ తీసుకొచ్చినా ఆ ధర్మం లోపల న్యాయం జరుగుతుంది. బ్రాహ్మణులకు స్పిరిచువాలిటీ ఉంటే సత్యజ్ఞాన ప్రచారం చేస్తారు. క్షత్రియులకు స్పిరిచువాలిటీ ఉంటే న్యాయ పరిపాలన చేస్తారు. వైశ్యులకు స్పిరిచువాలిటీ ఉంటే మంచి పరిశుద్ధమైన ఆహారాన్ని అందిస్తారు. ఇక శూద్రులకు స్పిరిచువాలిటీ ఉంటే నిస్వార్థంతో సేవలు చేస్తారు. అంటే రకరకాల పనులన్నీ చేసేది శూద్రులు. అంటే ఇక్కడ తక్కువ అని కాదు, శూద్రులు అంటే అన్ని రకాల పనులు చేసేవాళ్ళు. గోపి గారు అడగండి. గురుజీ, ఇప్పుడు స్పిరిచువాలిటీ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ కొన్ని సెక్ట్లు వస్తున్నాయి కదా గురుజీ, అంటే వైష్ణవులని, ఆ మతం అని ఈ మతం అని స్పిరిచువాలిటీ పేరు ఉండదు. వీటిని స్పిరిచువాలిటీకి ఏ మతం లేదు. స్పిరిచువాలిటీకి మతం లేనిది ఏదైనా ఉంది అంటే అది స్పిరిచువాలిటీ. ఈ ప్రపంచాన్ని ఒకటి చేయాలంటే స్పిరిచువాలిటీ వైపు తీసుకురావాలి. కనుక స్పిరిచువాలిటీ అంటేనే మతం లేనిది. మతాతీతులను చేయాలి ప్రజలందరినీ అంటే స్పిరిచువాలిటీ వైపు తీసుకురావాలి. ఆధ్యాత్మికత అందరికీ ఒకటే. స్పిరిచువాలిటీ లేకుండా ఈ ప్రపంచాన్ని ఒకటి చేయలేం. స్పిరిచువాలిటీ లేకుండా అవినీతిని దూరం చేయలేం. స్పిరిచువాలిటీ లేకుండా తీవ్రవాదాన్ని దూరం చేయలేం. స్పిరిచువాలిటీ లేకుండా మతోన్మాదాన్ని దూరం చేయలేము. స్పిరిచువాలిటీ ఒకటే శరణ్యం ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి. అందుకే ఆ స్పిరిచువాలిటీ సబ్జెక్ట్నే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ స్పిరిచువాలిటీ అంటే స్వార్థము, సంకుచితత్వం కాదు. స్పిరిచువాలిటీ అంటే విశాలత్వము, పరమార్థం. అలా. ఓకే. మంచిదండి. ఇంకా గౌతమ్ గారు గురుజీ ఒక చిన్న క్వశ్చన్. అడగండి. మీరు అంటుంటారు కదా మనం కోటాను కోట్ల జన్మల నుంచి వస్తున్నాం అంటే అప్పుడెప్పుడు ఉన్న ఒకసారి జ్ఞానం అదే మోక్షం వైపు చూసింటాం, మోక్షం వైపు సాధన చేసింటాం అనుకో. మరి దేనివల్ల మరి లోకంలో పడిపోయి ఉంటాం. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇన్ని కోట్ల జన్మల్లో మనం ఎప్పుడైనా ఒకసారి మోక్ష సాధన చేసి ఉంటాం కదా, మరి ఎందుకు మన జన్మలో చేసి మరి ఇప్పుడు చేసేది మనకు సరిపోతుందా, మరి వచ్చే అంటే సరిపోతుందా మనం చేసే సాధన అని? అయితే మనం ఒకసారి కాదు మోక్షం వైపు వెళ్ళింది, అనంతమైన సమయాలు మోక్షాన్ని పొందిన వాళ్ళే మనం అందరం కూడా. అన్ని జీవులు కూడా ఈ అనంత కాలం లోపల అనంత సమయాలు మోక్షాన్ని పొందిన వాళ్ళే. ఇంకా అనంత సమయాలు మోక్షాన్ని పొందేది ఉంది. ఎందుకంటే అనంతంలో ఉన్నాం కనుక మనము ఒకసారి కాదు అనంత సమయాలు మనం మోక్షాన్ని పొందాము. మనం సాధన చేస్తే తప్పకుండా మోక్షం లభిస్తుంది. మనకు 3 రకాల అధికారులు ఉంటారని చెప్పడం జరిగింది పోయిన క్లాస్ లోపల. అంటే మందగతిలో ఉన్న వాళ్ళు ఉంటారు, మధ్యగతిలో ఉన్న వాళ్ళు ఉంటారు, తీవ్రగతిలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరైతే తీవ్రగతిలో ప్రయత్నం చేస్తారో వాళ్ళకి తొందరగా మోక్షం అనేది లభిస్తుంది. మధ్యగతిలో ఉన్న వాళ్ళకి కొంత టైం పడుతుంది. ఇక మందగతిలో ఉన్న వాళ్ళకు ఏదో ఒక సమయం మాత్రం వస్తుంది, తప్పకుండా వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు. అంటే మానవులందరూ, ఈ ఆత్మలన్నీ కూడా మోక్షాన్ని పొందడానికి అధికారాన్ని కలిగి ఉన్నాయి. కానీ వాళ్ళ యొక్క సంకల్పాన్ని బట్టి తీవ్రంగా, మధ్యంగా, అల్పంగా పనిచేస్తుంటారు. ఇందులో కూడా ఒక క్లాసిఫికేషన్ ఉంది. ఎవరైతే దుఃఖ నివృత్తి మాత్రమే కావాలనుకున్న వాళ్లకు తొందరగా మోక్షం లభిస్తుంది. దుఃఖ నివృత్తితో పాటు సుఖప్రాప్తి కూడా కావాలనుకున్న వాళ్లకు కొంచెం టైం పడుతుంది. కేవలం సుఖప్రాప్తి కావాలనుకున్న వాళ్లకు ఎక్కువ లేట్ అవుతుంది.
అంటే నాకు కేవలం దుఃఖ విముక్తి అంటే అధికారులు 3 రకాలు ఉంటారు. ఈ తీవ్రగతిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే కేవలం దుఃఖ నివృత్తి కావాలనుకుంటారు. మధ్యగతిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇటు సుఖం ఉండాలి, భౌతిక సుఖాలు అనుభవించాలి, అటు మోక్షం పొందాలనుకుంటారు. వీళ్ళకు కొంత సమయం పడుతుంది. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే ఈ సంసార సుఖాలే కావాలనుకుంటారు. వాళ్ళకు కూడా మోక్షం లభిస్తుంది, కానీ చాలా లేటుగా లభిస్తుంది. అంటే మోక్షం ఎలా లభిస్తుంది వాళ్ళకు అంటే మనకు వేదాంత దర్శనంలో ఒక సూత్రం వస్తుంది. ఏంటంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస అనేది మొదటి సూత్రం. ఈ బ్రహ్మ మీద జిజ్ఞాస ఎలా కలుగుతుందంటే రోగం వల్ల, భోగం వల్ల, వియోగం వల్ల కలుగుతుంది. ఈ మూడిట్లో ఏదో ఒక అనుభవం వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. రోగం అన్న వస్తుంది, భోగం అన్న వస్తుంది, వియోగం అన్న వస్తుంది. ఈ మూడిట్లో ఏది జరిగినా కానీ వాళ్ళ లోపల వివేకం అనేది అంటే వైరాగ్యం వైపు వెళ్తుంటది మనసు. ఆ వైరాగ్యం వైపు వెళ్ళడం ద్వారా వివేక సాధన చేస్తారు వాళ్ళకు కూడా లభిస్తుంది. కాకుంటే కొంచెము నాకు ఈ సుఖాలు ఏం అవసరం లేదు, మోక్షం మాత్రమే లభించాలి అనుకునే వాళ్ళకి మాత్రం తొందరగా లభిస్తుంది. నాకు ఈ సుఖాలు కూడా కావాలి, మోక్షం కూడా కావాలనుకున్న వాళ్ళకు కొంత టైం పడుతుంది. కేవలం ఇవే సుఖాలు కావాలనుకున్న వాళ్ళకు ఒకరోజు దెబ్బ తాకుతుంది. ఆ అనుభవంతో వాళ్ళు మోక్షం వైపు వెళ్తారు, వాళ్ళకి లేట్ అవుతుంది. అలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. సారీ, చాలా క్వశ్చన్లు అడుగుతున్నాను. అడగండి, మీరు అడగాలి కూడా. మీరు అడగడం నాకు ఇష్టం. థ్యాంక్స్ సురేష్. మంచిదండి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గోపి గారు అడగండి. ఆచార్యజీ, ఇప్పుడు మైండ్ లో ఇప్పుడు మనం గాఢ నిద్ర స్టేట్ కి, స్వప్న స్థితికి, కోమా స్టేట్ కి, అంటే ఇలా రకరకాలుగా మన మైండ్ తీసుకెళ్తుంది కదా. ఈ మోక్షం కూడా అలాంటి ఒకలాంటి స్టేట్ ఏమో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సినిమాలలో ఉంటుంది కదా, ఇప్పుడు చిరంజీవి గారి మూవీలో దాంట్లో ఆయనకి ప్రతి తెలిసిన క్వశ్చన్ కి గాంధీ గారు సమాధానం చెప్పినట్టు ఉంటుంది. కానీ లాస్ట్ కి డాక్టర్స్ ఆయనకి రివీల్ చేస్తారు, నీకు ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా జరుగుతుంది, నీకు తెలియని విషయం ఏమన్నా ఉంటే దానికి ఆన్సర్ అది చూడంటారు. అంటే అలా ఈ మోక్షం అనేది అలా ఏమన్నా అయ్యి ఉంటుంది, మైండ్ ఏమన్నా అలా తీసుకెళ్తుంది. అంటే ఈ మోక్షం అనేది ఈ మైండ్ క్రియేట్ చేస్తుందా ఏమిటి అని డౌట్ గురించి. మోక్షము అనేది మైండ్కి సంబంధించిందే. మైండ్ లోపల అంటే ఇప్పుడు మనం అన్ని కూడా కరణాల ద్వారా గ్రహిస్తున్నాం. అంటే కళ్ళ ద్వారా చూస్తున్నాము, చెవుల ద్వారా వింటున్నాము, ఇవన్నీ కరణాల సహాయంతో చేస్తున్నాం. మోక్షం లోపల మనము అంటే ముక్తి కానీ, అసంప్రజ్ఞాత సమాధి లోపల కానీ, జీవన్ముక్తిలో కానీ మనకు బ్రహ్మ ద్వారా, బ్రహ్మ సర్వవ్యాపకుడు కనుక, సర్వాంతర్యామి కనుక అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అంటే తాను కోరుకున్న విషయాన్ని చూడగలడు, కోరుకున్న విషయాన్ని వినగలడు, దాని గురించి కూడా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే బ్రహ్మ ద్వారా చూస్తాడు. ఇప్పుడు మనం కళ్ళ ద్వారా ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తున్నామో ఆ విధంగా బ్రహ్మ ద్వారా చూస్తాము. అంటే ఎవరైతే అసంప్రజ్ఞాత సమాధిని పొందుతారో వాళ్ళు బ్రహ్మ ద్వారా ఈ జగత్తును చూస్తారు కనుక, బ్రహ్మనే ఈ జగత్తు యొక్క సృష్టికర్త, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కనుక మనకు అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. మనకు సాంఖ్య దర్శనం తర్వాత యోగ దర్శనం గురించి మళ్ళీ క్లాస్ ఉంటుంది కనుక దాని లోపల కూడా ఈ విషయం చర్చలోకి వస్తుంది. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? శాంతిపాటు చేద్దాం మరి, ప్రశ్నలు ఏం లేకుంటే. ప్రశ్నలుంటే నో ప్రాబ్లం, కంటిన్యూ చేద్దాము. ప్రశ్న లేకుంటే శాంతిపాటు చేద్దాం. శాంతిపాటు. ఓం యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం सबको नमन प्रणाम नमस्ते. ओम